ఓ రాజుకి సంతానం కలిగిన సంతోషంలో ఊరు ప్రజల్ని పిలిచి భోజనం పెట్టిస్తాడు. అందరూ భోంచేస్తుండగా అప్పుడే ఓ గ్రద్ద ఓ పావును తన కాళ్ళతో పట్టుకుని అటుగా ఎగురుతూ వెళ్తుండగా చనిపోయిన ఆ పావు నోట్లో నుంచి విషం కారి క్రింద భోంచేస్తున్న ఓ బ్రాహ్మణుడి అన్నంలో పడుతుంది. ఆ అన్నం తిన్న బ్రాహ్మణుడు అక్కడికక్కడే చనిపోతాడు. ఆ బ్రహ్మహత్యా పాతకాన్ని రాజు లెక్కలో వెయ్యాలా, గ్రద్ద లెక్కలోనా, లేక పాము లెక్కలో వెయ్యాలా అని యమధర్మరాజే గందరగోళంలో పడతాడు. కొన్నాళ్లకి రాజుగారిని కలవడానికి కొంతమంది అతిథులొస్తారు. ఊళ్ళో అడుగుపెట్టగానే ఓ ముసలావిడ అతిథులతో, జాగ్రత్త, రాజుగారిచ్చే ఆతిథ్యమే మీ ప్రాణాలకు ముప్పు తేవచ్చు అనంటుంది. అప్పుడు యమధర్మరాజు ఆ బ్రాహ్మణుడి హత్యాపాపాన్ని ఈ ముసలావిడ లెక్కలో వేసేస్తాడు. మనిషి చేస్తేనే పాపం కాదు, ఒకరిపై నింద మోపినా పాపమే.